మహోన్నత స్థితి కావాలంటే, కైవల్యం కావాలంటే, జ్ఞానం కావాలంటే భక్తులతో సాంగత్యం కావాలి. అన్నిటికంటే సత్సాంగత్యం చాలా గొప్పది. సంగతి విడువగ వలయును సంగతి విడువంగ కడున శక్యమైన చేయంగ వలయు సత్సంగము సంగరుజకు ఔషధంబు సద్భజనమిలన్. అసలు స్నేహానికి చాలా దూరంగా ఉండడం మంచిది. మనుష్యులతో ఎక్కువగా రాసుకు పూసుకు తిరక్కండి, గుర్తుపెట్టుకోండి. ఎవరితో అయినా అనవసర ప్రసంగం, అనవసర స్నేహం మంచిది కాదు. మనిషి ఏకాంతంగా ఉంటూ తక్కువ మాట్లాడితే తొందరగా తరిస్తాడు. కానీ మరి భూమి మీద ఉన్నప్పుడు పక్కవాడితో స్నేహం చేయకుండా మాట్లాడకుండా గడవదు కదా. అందుకే నేను చెప్పాడు, అసలు సంఘం వద్దురా, సంఘము విడువంగ కడున శక్యము అంటే కష్టం, కాబట్టి చేయంగవలయు సత్సంగము, సత్సాంగత్యం చేయాలి. మహాత్ములతో, మంచి మాటలు మాట్లాడే వాళ్ళతో, ఇతరులను విరోధించని వారితో, నిరంతరం భగవంతుడి గురించి చెప్పేవాళ్ళని, గురువుల్ని, మహాత్ముల్ని, భగవానులను స్మరించేటటువంటి వాళ్ళతో స్నేహం చేస్తే వాళ్ళు అవే చెబుతారేముంది. ఏ యశోదమ్మ దగ్గరికి వెడితే రమణ మహర్షి ఇలా అన్నారు, భగవానులు ఇలా అన్నారని చెబుతారు. ఇంకో లింగయ్య గారి దగ్గరికి వెడితే గురువు గారు ఇలా అన్నారని చెబుతారు. ఏ పార్వతి గారి దగ్గరికి వెడితే 18 పురాణాల గురించే మాట్లాడతారు. ఇలాంటి వాళ్ళతో స్నేహం చేస్తే లాభం ఉంటుంది మనకి.